చాలా లోతుగా ఆలోచిస్తారు, చాలా సున్నితంగా ఉంటారు. ఏదన్నా బాధాకరమైన విషయాలను వీళ్ళు విన్నా చూసినా ఆ బాధ వీళ్ళదే అని వీళ్ళు దాంట్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. అందుకే బాధాకరమైన సినిమాలు కానీ సీరియల్ కానీ వృశ్చిక రాశి వాళ్ళు చూడకూడదు. వేరే వాళ్ళ బాధలు వీళ్ళు వినకూడదు. వీళ్ళు వాళ్ళ ఆ బాధ వీళ్ళదే అని ఫీల్ అయిపోతారు. ఇటువంటి వాటికి వీళ్ళు బలైపోతారు. ఇది వృశ్చిక రాశికి ఉన్నటువంటి గొప్ప లక్షణము, మరి బలహీనత కూడా చెప్పవచ్చు. ఇంకా ఇలా చెప్తూ వెళ్తే ఒక వృశ్చిక రాశి గురించి, ప్రతి రాశి గురించి కూడా ఒక రోజంతా చెప్తే కూడా జ్యోతిష్ శాస్త్రంలో అంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక గొప్ప పరిశోధనాత్మకమైనటువంటి శాస్త్రం. కాబట్టి మీరు ఇప్పుడు నేను జ్యోతిషం చెప్పాలంటే కూడా నాకు వృశ్చిక రాశి బలం ఉంటేనే నేను జ్యోతిషుడయ్యాను. మాకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి ఈ మాసం ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, రాష్ట్రాధిపతి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు. పంచమంలో శని ఉన్నాడు. రాహువు 4వ ఇంట, కేతువు 10వ ఇంట, అదేవిధంగా బుధ శుక్రులు రవి కూడా 4వ ఇంట్లో ఉన్నారు. అంటే 4వ ఇంట్లో 5 గ్రహాలు ఉన్నాయి.